ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఈ దినమున ఆదికాండము 13వ అధ్యాయమును గురించి కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయములో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే అబ్రహామును గూర్చి, లోతును గూర్చి మనం నేర్చుకుందాం. అబ్రహాముకును లోతుకు ఉన్న వ్యత్యాసమును కూడా మనం కొద్ది నిమిషాలు తెలుసుకుందాం. 13వ అధ్యాయం నుండి నేను చదువుతున్నాను, శ్రద్ధ వహించండి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళాడు. ఇక్కడ అబ్రహాము సమస్తాన్ని తీసుకొని, అందరిని తీసుకొని, లోతును కూడా తీసుకొని ఐగుప్తు నుండి నెగేబునకు వెళ్ళాను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. మొదట ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడికి మరలా అబ్రహాము చేరాడు. చేరిన తర్వాత అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అందరూ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెబుతారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాముకును లోతుకును ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసము ఏమిటంటే, అబ్రహాము ప్రార్థన చేసేవాడు, లోతులో ప్రార్థనా జీవితం లేదు. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. అబ్రహాము ప్రార్థించేవాడు, లోతులో ప్రార్థనా జీవితం లేదు. రెండవదిగా అబ్రహాము బలిపీఠములు కట్టించేవాడు, లోతులో బలిపీఠము కట్టేటువంటి స్వభావం లేదు. ఇంకపోతే మనం ముందుకు పోయినట్లయితే ఇక్కడ అబ్రహాము గొర్రెల కాపరులకును లోతు గొర్రెల కాపరులకును కలహము ఏర్పడుతుంది. ఎందుకయ్యా అంటే, వారికి కలిగినటువంటి విస్తారమైనటువంటి సంపద ఆ స్థలములో సరిపోక, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్థలములో సరిపోనటువంటి విస్తారమైనటువంటి ఆస్తి దేవుడు వారికి ఇస్తాడు. దేనిని బట్టి అంటే అబ్రహామును బట్టి లోతు కూడా ఆశీర్వదింపబడతాడు. అయితే వీరిరువురి గొర్రెల కాపరులకు కలహం ఏర్పడుతుంది. ఈ కలహములో అబ్రహాము వీరికి కలహం ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయంలో లోతును పిలిపించి, నా సహోదరుడా, నీకు నాకు కలహము వద్దు. అయితే ఈ ప్రాంతము మన గొర్రెలకును, మన దూడలకును, ఎడ్లకును ఈ ప్రాంతము సరిపోవట్లేదు. కాబట్టి నీవు నాకు వేరుగా ఉండమని అబ్రహాము ఆజ్ఞ ఇస్తాడు. దానిని బట్టి లోతుకే ఒక చాయిస్ విడిచిపెడతాడు. ఏమిటా చాయిస్ అంటే, ఇదిగో, నీవు తూర్పునకు వెళ్ళిన ఎడల నేను పనమటకు వెళ్ళేదను, నీవు పనమటకు వెళ్ళిన ఎడల నేను తూర్పునకు వెళ్ళేదను అని ఎటు వెళ్ళాలి అనేటువంటిది అక్కడ లోతుకే విడిచిపెడతాడు. ఇక్కడ లోతు యొక్క స్వభావము మనం గమనించాలి, ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే దేవుడు అబ్రహాము లోతునకే చాయిస్ ఇచ్చాడు, ఎటు వెళ్ళాలి అనేది. తూర్పుకి వెళ్ళాలా, పడమటికి వెళ్ళాలా అనేది లోతుకే చాయిస్ ఇచ్చేశాడు అబ్రహాం. అయితే లోతు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటంటే, సొదొమ పట్టణం వైపు తన కన్ను పడుతుంది. సొదొమ పట్టణం ఏమిటంటే, ఆ పట్టణము పచ్చిక బయళ్ళు కలిగిన పట్టణము. ఆ పట్టణము బహు ధనవంతులు ఉన్నటువంటి పట్టణము. ఆ పట్టణం అంతా కూడా పూర్తిగా ధనాగారముతో నిండిపోయి ఉన్నటువంటి పట్టణము. గొప్ప గొప్ప కట్టడాలతో నిండి ఉన్నటువంటి పట్టణము. పచ్చిక బయళ్ళతో ఉన్నటువంటి దేశము. ఇంకా ప్రధానంగా నీళ్లు పారు దేశము అని ప్రధానంగా చెప్పచ్చు. ఈ ఒక అంచనాగా ఉంటే ఈ ప్రాంతము దేవుని దృష్టికి విరోధమైన ప్రాంతము.
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి విరోధముగా పాపము చేసిన వారు అని దేవుడు సెలవిచ్చాడు. అయితే లోతు ఎంచుకున్నటువంటి మార్గం ఎలా ఉంది అంటే, కన్నులకు పచ్చిక బయళ్ళుగాను, ధనాగారంతోనూ కట్టడాలతోనూ నిండి ఉన్నటువంటి ప్రాంతాన్ని లోతు ఎంచుకున్నాడు. నీళ్లు పారు ప్రాంతాన్ని లోతు ఎంచుకున్నాడు. ఎంచుకొని ఇదిగో నేను ఈ తూర్పు వైపునకు నేను వెళ్ళేదను అని సొదొమ వైపు ప్రయాణమై సాగుతాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, ఈ లోకాన్ని మనం చూసినట్లయితే లోకం కూడా మనకు ఎంతో ఆకర్షణీయంగా కనపడుతుంది. లోకం కూడా ఎంతో ధనంతో కనపడుతుంది. లోకం కూడా మనకి ఎంతో ఆశ కలిగించేదిగా కనపడుతుంది. లోకం కూడా మనకి పచ్చిక కనపడినట్లుగా కనపడుతుంది. అయితే సహోదరులారా, కానీ దీనివైపు మనం చూడకూడదు. మనం చూడవలసింది దేని వైపు అంటే దేవుని వైపు మనం చూడాలి. అబ్రహాముకు ఒక ధైర్యం ఉంది. ఏమిటా ధైర్యం అంటే, దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. దేవుడు స్పష్టంగా అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నేను నిన్ను ఆశీర్వదించెదను, నీవు అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉండుదువు, నీవు అడుగుపెట్టిన ప్రదేశమంతయు నేను ఆశీర్వదించెదను, ఈ భూమి మీద నీ సంతానము విస్తరింపజేసేదను, ఇసుక రేణువులు ఒకడు లెక్కింపలేనంత విస్తారమైనటువంటి రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేసేదను, ఆకాశ మండలంలోని నక్షత్రాల వలె నీ సంతానమును విస్తరింపజేసేదనని అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానమును అబ్రహాము గుర్తుంచుకొని ధైర్యముగా నీకిష్టం వచ్చిన చోటుకునకు నువ్వు వెళ్ళు అని లోతుకు చెప్తాడు. లోతు పచ్చిక బయళ్లను ఎంచుకుంటాడు, నీరుపారు దేశాన్ని ఎంచుకుంటాడు. అబ్రహాము ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నా కానీ అబ్రహామును దేవుడు అమితముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? విస్తారంగా ఆశీర్వదిస్తాడండి. లోతు సమస్తాన్ని కోల్పోయి చివరికి అబ్రహాము సహాయాన్ని తీసుకుంటాడు. నిజంగా వీరిద్దరికీ ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, అబ్రహాములో ప్రార్థన ఉంది, లోతులో ప్రార్థన లేదు. అబ్రహాము దేవునికి బలిపీఠములు కట్టేవాడు, లోతు బలిపీఠములు కట్టలేదు. అబ్రహాము దేవునికి బలిచ్చేవాడు, లోతు దేవునికి బలివ్వలేదు. అబ్రహాము లోకము వైపు చూశాడు, లోకాన్ని ఆశించాడు. లోతు లోకం వైపు చూశాడు, లోకాన్ని ఆశించాడు. అబ్రహాము దేవుని వైపు చూశాడు, ఆశీర్వదింపబడ్డాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా వీరిరువురిలో ఉన్నటువంటి వ్యత్యాసాలను గమనించండి. అక్కడ మనం గమనించినట్లయితే లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుంటాడు. సొదొమ గవిని యొద్ద కూర్చొని పూర్తిగా సొదొమలోనికి వెళ్ళిపోతాడు. గవిని అంటే ఆ ప్రాంతమునకు అంచున, ఆ ప్రాంతమునకు దగ్గరలో కాపురం ఉంటాడు. ఆ తర్వాత సొదొమలో కలిసిపోతాడు. మనం కూడా లోకంలోనికి వెళ్ళి చూసొద్దాంలే, లోకంలో ఉన్నటువంటి వారితో సహవాసంలో కొంచెంసేపు కూర్చుని వద్దాంలే అని వెళితే పూర్తిగా మనం కూడా లోకంలో పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రోజు లోతు వెళ్ళాడు. లోతు గవిని యొద్ద ఉన్నాడు. గవిని యొద్ద ఉన్నటువంటి లోతు పూర్తిగా సొదొమ గొమొర్రాలో కలిసిపోయాడు, ఆ పాపాత్ములలో కలిసిపోయాడు. తరువాత అబ్రహాము కన్నీరు విడిచి చేసినటువంటి ప్రార్థనను బట్టి లోతు విడిపించబడినట్లు మనకు లేఖనాలు తర్వాత నేను మాట్లాడతాను, చూపిస్తాను. శ్రద్ధ వహించండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ హృదయపూర్వక వందనములు.